పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ట వయాపరిమితిని పెంచాలని 20,000 పోలీస్ నియామకాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని భద్రాచలం పట్టణంలోని శాఖ గ్రంథాలయం వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్లే కార్డులతో నిరసన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుళ్ల నిరుద్యోగ యువత ముత్తవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ యూనిఫామ్ సర్వీసులకు మరో 4 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కల్పించాలని, గత 4 ఏళ్లుగా 7 సంవత్సరాల వయస్సు సడలింపు కలిగి ఉంది. కానీ గత 4 ఏళ్లుగా ఎటువంటి పోలీస్ నోటిఫికేషన్ లేకపోవడం వలన దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థుల వయా పరిమితి 37 సంవత్సరాలకు పెంచాలని, అలాగే 20,000 పోలీసుల నియామకం నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకల కిరణ్, కంచు చెన్నకేశవ, కోటేష్, కొప్పుల నాగరాజు, రామకృష్ణ, వేణు, గణేష్, సాయిబాబు, నిరుద్యోగ మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము తెలంగాణ నిరుద్యోగ యువత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం శాఖ గ్రంథాలయం నుంచి మాట్లాడుతున్నాము. నేడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోగా నేడు సీఎం కానీ ఇతర మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ అబద్ధాలు మాట్లాడుతూ 70,000 భర్తీ చేశాం, 80,000 భర్తీ చేశామని తెలంగాణ నిరుద్యోగుల్ని నెట్టేట ముంచారు. నేడు మా ప్రధాన సమస్యలైనటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలలో వయోపరిమితిని 32 సంవత్సరాల నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు 32 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు చేయాలి. మరియు ఎస్ఐ వయోపరిమితి ఉన్నటువంటి 30 సంవత్సరాలని 35 సంవత్సరాలు చేయాలని మా ప్రధాన డిమాండు. మరియు సోమవారం రిలీజ్ చేసినటువంటి 7,000 పోస్టులు, ఆ 7,000 పోస్టులు అసలు జిల్లాల వారీగా పంచినా కూడా కనీసం కులానికి ఒక ఉద్యోగం కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం, పాత బీఆర్ఎస్ ప్రభుత్వం 48 ఉద్యోగాల దాకా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసింది. నేడు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి ప్రజాప్రభుత్వం కాదు, ఇది నిరంకుశ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మొత్తం ఖాళీలను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి వాటర్ బాటిల్ మోసుకుంటూ వాళ్ళ వెనక మేము తిరుక్కుంటూ నడి ఎండలో తిరుక్కుంటూ ఈ ప్రజాప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. అలాంటి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా నిరుద్యోగులు నట్టేట ముంచారు. మేము మా ద్వారా గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు మా ద్వారానే దిగిపోతుంది. నెక్స్ట్ 2029 జరగబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల తరఫున మేమందరం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎక్కడుంది? ఇదే బట్టి విక్రమార్క గారు, మంత్రి గారు నిండు అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్కి దిక్కు లేదు, పత్తా లేదు. ఎటుపోయిందో ఆ జాబ్ క్యాలెండర్? కాకులు ఎత్తుకుపోయినాయో మరి లేకపోతే రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడో తెలియదు. ఇలాంటివి మళ్ళా ఇదే సభలో మన బట్టి విక్రమార్క గారు కానిస్టేబుల్ లాంగ్ జంప్ని 3.8 ఉండాల్సింది 4 మీటర్లు చేశారు. ఇదే అసెంబ్లీలో పాత ప్రతిపక్షంలో ఉన్న పొంగులేటి మన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి అసెంబ్లీ సాక్షిగా 3.8 ప్రకటించాలని ఆయనే కోరుకొని నేడు కొత్త పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సుకున్న 7,000 ఉద్యోగాలలో 4 మీటర్లు పెట్టడం హాస్యాస్పదం. ఈరోజు భద్రాచలం లైబ్రరీలో నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ చాలా నిరుత్సాహంగా ఉన్నారు విద్యార్థులు. ఎందుకంటే వేళ్ల తరబడి చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 7,000 మాత్రమే ఇచ్చారు, కానీ 19,000 చిల్లర ఖాళీలు ఉన్నాయి. వాటిని వెంటనే రిలీజ్ చేయాలి, భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి 32 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇచ్చారు, 35 సంవత్సరాలు ఎస్ఐకి ఇచ్చారు. అది కుదరదు. ఎందుకంటే 36 సంవత్సరాలు కానిస్టేబుల్, 38 సంవత్సరాలు ఎస్ఐకి ఖచ్చితంగా ప్రకటించాలి. ఏజ్ లిమిట్ పెంచడం వల్ల ప్రభుత్వానికి నష్టమేమీ లేదు, లాభమే. ఎందుకంటే నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు చనిపోతూ సాధించిన తెలంగాణ గడ్డ ఇది. కాబట్టి ప్రతి సంవత్సరము రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసమే ఎక్కుతున్నారు. ఎలక్షన్ టైంలోనే మనకు ఈ నోటిఫికేషన్ అనేది తీస్తారు. ఎందుకంటే ఈ బ్యాక్లాగ్ ఉన్నటువంటి ఏజ్ లిమిట్ అనేది పెరిగిపోతూ ఉంది. అందుకోసమే ఇంకొక విషయం ఏంటంటే జియో నెంబర్ 46ని కూడా రద్దు చేయాలి. మరీ ముఖ్యంగా జియో నెంబర్ 46 రద్దు చేస్తే నిరుద్యోగులకి అందరికీ న్యాయం కూర్చున్నట్టు జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ జంప్ కూడా 3.8 అది భారతదేశంలో ఉన్నటువంటిది, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో 4.20గా
వీళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే దూకకపోవడం వల్ల కూడా వెనక్కి పంపించడం కోసం. ఎందుకంటే మరి డిఎస్సి విషయానికి వస్తే టెట్కి అప్లై చేసినప్పుడు కూడా ఒకటే ఫీజు ఉండేది. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కినప్పుడు ఒకసారి ఎజంప్షన్ ఇచ్చారు, తర్వాత అంటే మళ్ళా అదే ఫీజుని కంటిన్యూ చేశారు. అంటే ఈ ఫీజుల దోపిడీ బాగా జరుగుతూ ఉంది. టెట్ కూడా ప్రతి ఇయర్కి 2 టైమ్స్, కానీ 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. కానీ మరి ఈ జాబ్ క్యాలెండర్ విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఆ జాబ్ క్యాలెండర్ విషయం కూడా ఖచ్చితంగా బండగుద్ది కట్టినప్పుడు చెప్పింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ దానికి ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా నిరుద్యోగులకి అందరికీ న్యాయం కూర్చాలని మీడియా మిత్రుల ద్వారా, అదేవిధంగా ఎవరైతే మాట్లాడతారో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా చాలామందిని హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ సీజేపీ ఎట్లా చేసిందో కాక్రోచ్ లెక్క విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వానైనా కూలదూర్చదని ఈ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ భారతదేశానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఈ చిన్న ఉద్యమం పెద్దగా మారుతుంది. పోస్టులు పెంచాలి, అందరికీ న్యాయం కూర్చాలి.